అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే చిరాకుపల్లిలో పాతబడిన చెరువు దగ్గరకు అయితే వచ్చాను. అది పేరుకు చెరువు మాత్రం కాదు, అందులో చాలా రహస్యాలు అయితే దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఏంటో, దాని వెనకాల ఉన్న విషయం ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అండ్ లేట్ చేయకుండా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళినాక వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియోని అయితే చూసేయండి. చెరువు వచ్చేసి 2 పార్ట్లుగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పాటు, అలాగే ఇక్కడ ఒక పాట అయితే ఉంటుంది. మధ్యలో నుంచే షేన్కి అయితే వెళ్తారు జనాలు. అలాగే ముందుగా ఇక్కడ పాట అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాము, తర్వాత ఇక్కడ పాటకి వెళ్ళి అయితే వెళ్దాము. అలాగే ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఒక్కడే కాదు, మనతో పాటుగా మనోడు అయితే వస్తున్నాడు, కెమెరామ్యాన్. ఇక్కడ చూసుకోవచ్చు, వీడియో అన్నమాట కెమెరామ్యాన్. నాకు అన్ని దాంట్లో వీడియోస్ తీస్తాడు. పట్టుకోలే, చలో వెళ్దాం. అక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ ఇది తువ్వనైతే బంద్ ఉంది. ఇక్కడ చాలా గడ్డినైతే పెరిగేసింది. అండ్ ఇక్కడ రకరకాల చెట్లు అయితే పెరిగాయి. చూద్దాం ముందు వెళ్తూ ఏం చెట్లు అయితే కనిపిస్తాయో. ఏదైనా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. లోపలికైతే వెళ్దాం, నడవండి. ఈ చెరువు వచ్చేసి చాలా రోజుల నుంచి పాతబడింది. అండ్ ఇక్కడ పశువులు అయితే తెస్తూ ఉంటారు. ఇక్కడ గడ్డి కానీ చెట్లు కానీ నరికేస్తూ ఉంటారు. అక్కడ చూపించి ఒకసారి. చూశారు కదా, చెట్లు నరికేసి పశువులు అయితే పెడతా ఉంటారు. అండ్ ఇక్కడ పశువులు చాలానైతే తెస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా టైం అవుతుంది కానీ ఎవరు కూడా రాలేరు ఈ తువ్వలోకి. ఒకవేళ వచ్చారంటే ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక ముందటికి వెళ్దాము. చెరువు చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడ చాలా రంధ్రాలు అయితే ఉంటాయి, స్నేక్స్ చాలా అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు రంధ్రాలు ఎలా ఉన్నాయో. ఇది ఒక్కటనే కాదు, అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా పాములు అయితే తిరుగుతూ ఉంటాయి. పాము గురికి ఒక పీతనైతే చనిపోయింది, మీకు చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు, పీతనైతే చనిపోయింది. చాలా పీతలు అయితే ఇలా జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడికి రావాలంటేనే జనాలు భయపడతారు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి కనిపిస్తాయో చూసేద్దాము. అండ్ ముందటికైతే వెళ్దాం. ఇందాకే కొద్దిగా వర్షం అయితే పడతా ఉంది కదా, ఇందులో మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయాయి. సెప్టెంబర్ నవంబర్ లో చాలా వాటర్ అయితే ఉంటాయి. ఆ పార్ట్ వీడియో కూడా తీసి చూపిస్తాను మీకు. మా ఊర్లో చిన్న డ్యామ్ అయితే ఉంటది, ఆ డ్యామ్ లో నుంచి కూడా నీళ్ళు అయితే వస్తాయి. అక్కడ చూసుకోవచ్చు నీళ్ళు వచ్చి ఎలా పొక్కబడిందో. ఇలా నేరుగా స్ట్రేట్ గా అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎక్కువగా వాటర్ అయితే వస్తాయి, ఇక్కడ నుంచి తక్కువగా అయితే వస్తాయి. ఎవరిదో గుళ్ళనైతే కొట్టుకొచ్చేసింది. చాలా ప్లాస్టిక్ అయితే కొట్టుకొచ్చేస్తుంది. ఒకవేళ ఈ వీడియో కనుక పైన సపోర్ట్ వచ్చిందంటే ఈ ప్లాస్టిక్ ని మొత్తం రిమూవ్ చేసి అందరు చూసేలా మంచిగా అయితే చేస్తాము. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పార్ట్ 2 వీడియోలో అయితే కలుసుకుందాము. ఉంటా మరి.